ఇవాళ రాఖీ పండగ అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ల అనుబంధానికి అందమైన నిర్వచనం రక్షాబంధన్. దీన్నే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కొన్ని ప్రాంతాల్లో అయితే జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. పండగ రోజు అక్క చెల్లెళ్ళు సోదరుల చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆడబిడ్డల మీద ప్రేమకు గుర్తుగా అన్నదమ్ములు ప్రత్యేక బహుమతులిచ్చి ఆశీర్వదిస్తారు. దేశంలో ప్రాంతాల వారీగా రక్షాబంధన్ను రకరకాల పేర్లతోటి జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో జులన్ పూర్ణిమ అని రాధాకృష్ణులకు పూజలు చేసి అన్నలకు రాఖీలు కడతారు. మహారాష్ట్రలో నారాలి పూర్ణిమగా జరుపుకుంటారు. ఉత్తరాఖండ్లో జన్యపుణ్యుగా, నేపాల్లో శ్రావణ పూర్ణిమగా చెప్తుంటారు. ప్రాంతం ఏదైనా, మాట్లాడే భాష ఏదైనా రక్త సంబంధాన్ని పదిలంగా కాపాడుకునే పండుగే రాఖీ పౌర్ణమి. అందుకే రక్షాబంధన్ ప్రతి అన్న చెల్లెలి జీవితంలో ఓ తీపి జ్ఞాపకం. ఇవాళ రాఖీ పండుగ అక్క తమ్ముడు అన్న చెల్లెళ్ల అనుబంధానికి అందమైన నిర్వచనం రక్షాబంధన్. దీన్నే రాఖీ పౌర్ణమి, శ్రావణ పౌర్ణమి, కొన్ని ప్రాంతాల్లో అయితే జంధ్యాల పౌర్ణమి అని పిలుస్తారు. పండుగ రోజు అక్క చెల్లెళ్ళు సోదరుల చేతికి రాఖీ కట్టి 10 కాలాల పాటు చల్లగా ఉండాలని కోరుకుంటారు. ఆడబిడ్డల మీద ప్రేమకు గుర్తుగా అన్నదమ్ములు ప్రత్యేక బహుమతులిచ్చి ఆశీర్వదిస్తారు. దేశంలో ప్రాంతాల వారీగా రక్షాబంధన్ను రకరకాల పేర్లతోటి జరుపుకుంటారు. పశ్చిమ బెంగాల్, ఒడిశాల్లో జులన్ పూర్ణిమ అని రాధాకృష్ణులకు పూజలు చేసి అన్నలకు రాఖీలు కడతారు. మహారాష్ట్రలో నారాలి పూర్ణిమగా జరుపుకుంటారు. ఉత్తరాఖండ్లో జన్యపుణ్యుగా, నేపాల్లో శ్రావణ పూర్ణిమగా చెప్తుంటారు. ప్రాంతం ఏదైనా, మాట్లాడే భాష ఏదైనా రక్త సంబంధాన్ని పదిలంగా కాపాడుకునే పండుగే రాఖీ పౌర్ణమి. అందుకే రక్షాబంధన్ ప్రతి అన్న చెల్లెల జీవితంలో ఓ తీపి జ్ఞాపకం. ఇక ఇవాళ పాక్షికంగా చంద్రగ్రహణం ఏర్పడనుంది. రాత్రి 10 గంటల 52 నిమిషాలకు ప్రారంభం కానున్న గ్రహణం అర్ధరాత్రి 12 గంటల 48 నిమిషాల వరకు కొనసాగనుంది. అయితే ఇంకో దిక్కు రాఖీ పండగ కూడా ఇయాలనే కావడంతో మధ్యాహ్నం 11 లోపల రాఖీలు కట్టించుకోవాలంటున్నారు పండితులు. గ్రహణ వేదం కారణంగా ఆలయాలను మూసివేస్తున్నామంటున్నారు. మధ్యాహ్నం నుంచే తెలుగు రాష్ట్రాల్లోని ఆలయాలను మూసివేయనున్నారు. మళ్ళా రేపు పొద్దున్న సంప్రోక్షణ తర్వాత ఓపెన్ చేస్తారు. తిరుమల శ్రీవారి ఆలయాన్ని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు మూసివేస్తున్నట్లు చెప్పారు టీటీడీ ఈవో శ్రీనివాసరాజు. గ్రహణం అనేది మనకు రాత్రి 12 గంటల 58 నిమిషాలకు పట్టింది కాబట్టి దానికన్నా 12 గంటల ముందు అంటే సుమారుగా ఉదయం 12 గంటల 10 నిమిషాలకి ఈ గ్రహణ వేళ ప్రారంభమవుతుంది. అంటే దేవాలయాలన్నీ కూడా 12 గంటల లోపే 12 గంటల 10 నిమిషాల లోపు దేవాలయాలని కూడా మూసివేయాలని మనకు ప్రమాణం చెబుతూ ఉంది. భోజనాలు కూడా ఆలోపే పూర్తి చేసుకోవాలి. తరువాత కూడా ఏది తినకుండా ఉండాలి. కానీ ఏదైనా సరే మంచి జరగాలి కాబట్టి గ్రహణానికి ముందే అంటే 12 గంటల 10 నిమిషాల లోపే ఈ రక్షాబంధనం కట్టడం అనేది చాలా శుభదాయకం.